Good afternoon to all. My name is Namaste. I am studying first year MPC in DSC Girls at Pelli. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సస్టైనబిలిటీ, ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్ అండ్ మెంటల్ హెల్త్. ఫస్ట్ వన్ ఇస్ ఎయిర్ పొల్యూషన్. మనం ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పుకుందాం. ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పాలంటే ప్రతిరోజు మనం వాడే మన సిటీస్లో ఉన్న ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో పొగ, అదంతా ఎయిర్లో కలిసిపోవడం వల్ల ఏదైతే పొల్యూట్ అవుతుంది. ఇంకా అలాగే ఆ పొల్యూట్ అయిన ఎయిర్ని మనం పీల్చుకోవడం వలన మన ఆ ఎయిర్ అనేది మన బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్లో నుంచి హెమోగ్లోబిన్లో కలిసిపోయి అది మన మెదడు వాపుకి కారణమవుతుంది. కాబట్టి మనం ఏదనేది పొల్యూట్ చేయకూడదు. ఇంకా అలాగే మన రిఫ్రిజిరేటర్స్ వాడుతున్నాం ఎక్కువ. ఈ జనరేషన్లో ఎక్కువ అంటే ఎండాకాలం వచ్చిందంటే చాలా అందరూ రిఫ్రిజిరేటర్స్లోని వాటర్ తాగడం. ఎండాకాలంలోనే కాదు, ఈవెన్ చలికాలంలో కూడా ఇది ఎక్కువగా వాడుతున్నారు. రిఫ్రిజిరేటర్స్ నుంచి దాన్ని వాడడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే దాని నుంచి వచ్చే సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎయిర్లో కలిసిపోయి దాని వలన ఓజోన్ లేయర్ అనేది హోల్ పడుతుంది. ఓజోన్ లేయర్కి హోల్ రావడం వలన సన్ నుంచి వచ్చే యూవీ రేస్ డైరెక్ట్గా మన స్కిన్ పైన పడడం వలన స్కిన్ డిసీజెస్, క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి మనం సిఎఫ్సిస్ రాకుండా చూసుకోవాలి. అంటే సిఎఫ్సిస్ రాకుండా చూసుకొని రిఫ్రిజిరేటర్స్ని వాడకూడదు. ఇంకా అలాగే పొల్యూటెడ్ ఎయిర్లో ఉండే కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది మన హిమోగ్లోబిన్లో బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్లో కలిసిపోయి కార్బోక్సీ హిమోగ్లోబిన్గా మారి అది మనకి ఎంతో అంటే మన ఆక్సిజన్ మనం పీల్చుకున్న ఆక్సిజన్ ఉంటుంది కదా, అది మన సెల్స్లోకి సప్లై అవ్వకుండా ఆపుతుంది కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది. ఆ కార్బాక్సీ హిమోగ్లోబిన్ వల్ల మనం చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అంత ప్రమాదమైన కార్బన్ మోనాక్సైడ్ని కూడా ఎయిర్లో ఉంటుంది, పొల్యూటెడ్ ఎయిర్లో. కాబట్టి మనం ఎయిర్ని పొల్యూట్ చేయకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్కి వచ్చేసరికి మనం రోజు వాడుకునే ప్లాస్టిక్స్ ఇవన్నీ వాటర్లో వేసేయడం వల్ల ఆ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. అసలు భూమి మీద ఉండే 100% వాటర్లో 97% వాటర్ వచ్చేసి సీస్ అండ్ ఓషన్స్లో ఉంటుంది. సాల్టీగా ఉంటుంది, కాబట్టి తాగడానికి కుదరదు. అండ్ ఇంకా మిగతా ఉన్న 3% కూడా ఆ 3%లో 2% వచ్చేసి ఐస్ ఫామ్లో ఉంటుంది. దాన్ని మనం దేనికి ఉపయోగించలేము. ఇంకా ఉండేది 1%. ఆ 1% వాటర్ని మనం యూజ్ చేస్తున్నాం. అంటే మన నిత్యావసరాలకు కానీ మనం తాగడానికి కానీ దేనికైనా ఆ 1% వాటర్ని వాడుతున్నాం. కాబట్టి వాటర్ అనేది ఎంత తక్కువగా ఉందో మనం ఆలోచించుకుంటే దాన్ని మనం ఎంత ఘనంగా దాన్ని వేస్ట్ చేస్తున్నామో చూసుకోవాలి ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా బ్రష్ చేసేటప్పుడు, ఈవెన్ బ్రష్ చేసేటప్పుడు అయినా సరే ట్యాప్ ఆన్ చేసి వాటర్ వస్తున్నప్పుడు ఆ బ్రష్ చేసినాక వాటర్ అనేది పోతూనే ఉంటుంది. అంటే మనం రోజు చేసే పనులలో ఎంత వాటర్ అనేది వేస్ట్ అవుతుందో చూసుకుంటే ఇక్కడ తర్వాత మనకు వాటర్ అనేది ఉండదు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఎలాగైతే పూర్వంలో రాబందులు ఉండేవి, అది 2 అడుగులు ఎత్తు ఉండేవి అని ఎలా చెప్పుకుంటున్నాము, మనం బుక్స్లో చదువుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అంతకుముందు ఇలా వాటర్ ఉండేదంట, అది బ్లూ కలర్లో ఉండేదంట, అందరూ తాగే వాళ్ళంట అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాటర్ని మనం పొల్యూట్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే దానివల్ల మనకు ఎంత ఉపయోగం ఉంది. వాటర్ అనేది లేకపోతే అది మనకు జీవించలేదు. మనం బ్రతకడానికి కావాల్సింది ఫస్ట్ వాటర్. వాటర్ అనేది లేకపోతే అసలు మనం బ్రతకడానికి కూడా వీలు కాదు. కాబట్టి వాటర్ని మనం పొల్యూట్ చేసుకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ సాయిల్ పొల్యూషన్. సాయిల్ పొల్యూషన్ అనేది అది కూడా మనం చేసే పనుల వల్లే అవుతుంది. ఎలాగంటే సాయిల్ పొల్యూషన్ వల్ల చాలా అంటే సాయిల్ పొల్యూషన్ ఎందుకు అవుతుంది అంటే ఫార్మర్స్ పంటలు వేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు వాళ్ళు పంటలు వేసినప్పుడు వాడే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ ఆర్గానిక్ కాదు, కెమికల్. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వలన సాయిల్ అనేది పొల్యూట్ అవుతుంది. ఈ పొల్యూట్ అయిన సాయిల్లో పంటలు పండించడం ద్వారా అది మనం తిన్నాగానే మనకి హానికరంగానే ఉంటుంది. కాబట్టి ఈ సాయిల్ పొల్యూషన్ కూడా మనం తగ్గించాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్. మనం ఎక్కడ చూసుకున్నా సరే ఒత్తిడి ప్రతి ఒక్కరు స్ట్రెస్కి గురవడమే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఇచ్చిన వర్క్ని బట్టి. అండ్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇంకా అలాగే వాళ్ళు వచ్చిన స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక మెంటల్ హెల్త్ అనేది పాడుతుంది. కాబట్టి మనం అలా మెంటల్ హెల్త్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం వచ్చేసి ఎక్కువగా నేచర్లో స్పెండ్ చేయాలి. నేచర్లో స్పెండ్ చేయడం వలన మెంటల్ హెల్త్ అనేది పాడకుండా ఉంటుంది. మెంటల్గా మనం చాలా హెల్తీగా ఉంటాము. ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటేనేమో మనకు మంచిగా ఫుడ్ తీసుకోవాలి, ఇంకా మంచి వ్యాయామాలు ఇలాంటివి చేయాలి. కానీ మెంటల్గా హెల్తీగా ఉండాలి అంటే మనం చాలా మంచిగా ఉండాలి. ఇంకా అలాగే ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మనం కనీసం మనం రోజు వాడే దాంట్లోనే సరే సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ని అవ్వకుండా చూసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.